నేను రెగ్యులర్గా ఏలూరు ప్రాంతంలో ఒక స్థలంలో మీటింగ్కి వెళ్తాను. అయితే రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఒక కుటుంబం మాకు బాగా పరిచయం చేస్తుంది, వాళ్ళ పిల్లలతో సహా. అయితే ఆ సంవత్సరం మీటింగ్కి వెళ్తే రెగ్యులర్గా పరిచయం చేసే బాబు 2వ రోజు కనపడలా, 3వ రోజు కనపడలా. నేను పాస్టర్ గారిని అడిగాను, అయ్యా బాబు కనపడట్లేదు ఏంటి పరిచర్యకి రావట్లేదు అన్నా. పాస్టర్ గారు తలదించేమన్నాడు తెలుసా? వాడు చర్చికి వచ్చి 4 నెలలు అవుతుంది అయ్యా, చర్చికి రావట్లా. అయ్యో, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగి యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకొని మందిరంలో మంచి పరిచారకుడిగా బ్రతికిన బిడ్డ ఎందుకు మందిరానికి రావట్లా అడిగారా? అడిగేవయ్యా, ఒక్క మాట చెప్పట్లా. వాళ్ళ అమ్మోళ్ళని పిలిచాను, అమ్మ బాబు మందిరానికి రావట్లేదా? 4 నెలలు అవుతుందయ్యా. ఎందుకు రావట్లేదమ్మా? ఎన్ని అడిగినా చెప్పడయ్యా. నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళా. చిన్న, నువ్వు 4 నెలలు బట్టి మందిరానికి వెళ్ళట్లేదట, ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? యేసయ్య అంటే ఇష్టమే కానీ యేసయ్య కోరుకున్నట్లుగా నేను బ్రతకలేకపోతున్నానన్నా, అది నా బాధ. యేసయ్య కోరుకున్నట్లుగా నువ్వు బ్రతకపోవటం ఏంటి తమ్ముడు? ఏడుస్తా ఏం చెప్పాడో తెలుసా? తాడిని చదివేటప్పుడు స్నేహితులతో కలిసి కంబైన్ స్టడీకి వెళ్ళిన కొన్ని పరిస్థితులను బట్టి వచ్చాట స్నేహితుడు సెల్ ఫోన్ నా దగ్గరికి తీసుకొచ్చి, చేయి రే ఈ ఫొటోస్ చూడరా అన్నాడు. అవేంటో నేను గ్రహించా. నేను చూడను, మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఇలాంటి పనికి మళ్ళీ నేను చూడను అని అన్నా. 2-3 రోజులు శోధించాడు. చూడకూడదు అని అనుకున్నా కానీ యవనస్తుని కదన్నా, చూస్తే బాగుండు కదా అన్న ఆలోచన కూడా మనసులో బయలుదేరింది. ఒకరోజు న్యూడ్ ఫోటో నాకు చూపించాడు. బలహీన పడిపోయా. తరచుగా చూడటం ప్రారంభించా. అపవిత్రమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయన్న. మరి మందిరానికి ఎందుకు రావట్లేదు తమ్ముడు? ఎప్పుడైనా మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటే అక్కడ పాటలు పాడే కోయరు అక్కోళ్ళను చూసినా, మందిరానికి వచ్చే తల్లును చూసినా, చెల్లిని చూసినా ఒక అపవిత్రమైన ఆలోచన, మానసిక వ్యభిచారికుడిగా నేను మారిపోయా. అన్నా, మందిరానికి వచ్చి పాపం మూటగట్టుకునే కంటే అసలు మందిరానికి రాకుండా ఉంటే బాగుంటుంది కదా. యేసయ్య కోరుకున్నట్లుగా బ్రతకటం కష్టమై నా హృదయం అపవిత్రతతో నిండుకోవటాన్ని బట్టి లోకపు స్నేహం అనే సెల్ ఫోన్ 20 సంవత్సరాలు కట్టుకున్న నా భక్తి జీవితాన్ని ఒకేసారి కుప్పలాగా కూల్చేసింది. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఈ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. 20 సంవత్సరాల అనుభవం అండి నాకు, నన్ను ఎవడు పడగొట్టలేడండి, నా ఆత్మీయతకు తిరుగులేదండి అని అనుకోవటానికి వీలు లేదు. క్రైస్తవ జీవితం కత్తి మీద నడక. భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఒకనాటి ప్రయాసం కాదు, సంవత్సరం ప్రయాసం కాదు, 10 సంవత్సరాల ప్రయాసం కాదు, జీవితకాల ప్రయాసం అవసరం.